ఓం శాంతి. మురళీ తేదీ 22 సెప్టెంబర్ 2024. అవ్యక్త బాప్దాద. అవ్యక్త మురళి రివైజ్ తేదీ 18/1/2002. స్నేహశక్తి ద్వారా సమర్థులుగా అవ్వండి. సర్వాత్మలకు సుఖశాంతుల దోసిలిని ఇవ్వండి. స్నేహశక్తి ద్వారా సమర్థులుగా అవ్వండి. సర్వాత్మలకు సుఖశాంతుల దోసిలిని ఇవ్వండి. ఈ విషయం పైన అవ్యక్త మురళి చెప్పారు బాబా. ఈరోజు సమర్థులైన బాబా తమ స్మృతి స్వరూపులు, సమర్థ స్వరూపులు అయిన పిల్లల్ని కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్న పిల్లల్లో స్నేహం యొక్క అల తేలియాడుతూ ఉంది. విశేషంగా బ్రహ్మ బాబా స్నేహం యొక్క స్మృతులలో ఇమిడి ఉన్నారు. ఈ స్నేహము పిల్లలు ప్రతి ఒక్కరికి ఈ జీవితం యొక్క వరదానము. పరమాత్మ స్నేహమే మీ అందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చింది. పిల్లలు ప్రతి ఒక్కరిని ఈ స్నేహ శక్తియే బాబాకు చెందిన వారిగా చేసింది. ఈ స్నేహశక్తి అన్నింటినీ సహజము చేసేస్తుంది. ఎప్పుడైతే స్నేహములో ఇమిడిపోతారో అప్పుడు ఎటువంటి పరిస్థితినైనా సహజంగా అనుభవము చేస్తారు. బాప్దాదా కూడా ఏమని చెప్తారంటే, సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉండండి అని. స్నేహము ఛత్రఛాయ వంటిది. ఈ ఛత్రఛాయ లోపలికి ఎటువంటి మాయా నీడ కూడా పడలేదు. సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. ఎవరైతే నిరంతరము స్నేహంలో ఉంటారో వారికి ఏ విషయంలోనూ శ్రమించాల్సిన అవసరము ఉండదు. స్నేహము సహజముగానే బాబా సమానంగా తయారు చేస్తుంది. స్నేహం వెనుక దేన్నైనా సమర్పితము చేయటం సహజమవుతుంది. ఈరోజు కూడా అమృతవేళ నుండి పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహమాలలను బాబాకు వేస్తారు. మరియు బాబా కూడా స్నేహి పిల్లలకు స్నేహమాలను వేస్తారు. ఏ విధంగానైతే ఈ విశేష స్మృతి దివసంలో అనగా స్నేహం యొక్క దివసంలో స్నేహంలో ఇమిడి ఉన్నారో అలాగే సదా ఇమిడి ఉండండి. బాబా అంటున్నారు, ఏ విధంగా అయితే ఈ విశేష స్మృతి దినం రోజులో అంటే స్నేహం యొక్క రోజులో స్నేహంలో ఇమిడి ఉన్నారో అలాగే సదా ఇమిడి ఉండండి. అప్పుడు శ్రమతో కూడిన పురుషార్థం చేయవలసిన అవసరం ఉండదు. ఒకటేమో స్నేహ సాగరంలో ఇమిడి ఉండటము, మరొకటి స్నేహ సాగరంలో కొద్ది సమయం కోసం మునకలు వేయటము. కొంతమంది పిల్లలు ఇమిడి ఉండటం లేదు, త్వరగా బయటకు వచ్చేస్తున్నారు. అందుకే సహజం కూడా కష్టమైపోతుంది. మరి ఇమిడి ఉండడం వస్తుందా? ఇమిడి ఉండడంలోనే ఆనందము ఉంది. బ్రహ్మబాబా సదా బాబా స్నేహాన్ని హృదయంలో ఇముడ్చుకుని ఉంచుకున్నారు. దీని స్మృతి చిహ్నాన్ని కలకత్తాలో చూపించారు. అంటే గంగా సాగరంలో ఇమిడిపోతున్నట్లుగా చూపించారు. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరి నుండి ఇదే కోరుకుంటున్నారు. బాబాపై ఉన్న ప్రేమకు రుజువుగా బాబా సమానంగా అయ్యి చూపించండి. సదా సంకల్పంలో సమర్థంగా ఉండండి. ఇప్పుడు వ్యర్థం యొక్క సమాప్తి సమారోహమును జరుపుకోండి. ఎందుకంటే వ్యర్థము సమర్థముగా అవ్వనివ్వదు. మరియు ఎప్పటి వరకైతే నిమిత్తులుగా అయిన పిల్లలైన మీరు సదా సమర్థులుగా అవ్వరు అప్పటి వరకు విశ్వాత్మలకు సమర్థతను ఎలా ఇప్పిస్తారు? సర్వాత్మలు శక్తులలో పూర్తిగా ఖాళీ అయిపోయారు. శక్తులలో బికారులుగా అయిపోయారు. కనుక ఓ సమర్థ ఆత్మలారా, ఇటువంటి బికారి ఆత్మలను
ఈ బికారితనము నుండి ముక్తులుగా చెయ్యండి. ఆత్మలు సమర్థ ఆత్మలైన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ముక్తిదాత పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతలారా, మాకు ముక్తినివ్వండి అని పిలుస్తున్నారు. ఈ శబ్దము మీ చెవులకు చేరుకోవటం లేదా? వినిపించటం లేదా? ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకోవటంలోనే బిజీగా ఉన్నారా? విశ్వాత్మల కోసం అనంతమైన స్వరూపము ద్వారా మాస్టర్ ముక్తిదాతలుగా అవటం వలన స్వయం యొక్క చిన్న చిన్న విషయాల నుండి స్వతహాగానే ముక్తులైపోతారు. ఇప్పుడు ఇది ఆత్మల పిలుపును వినే సమయము. పిలుపు వినిపిస్తుందా లేక వినిపించటం లేదా? వ్యాకులతతో ఉన్న ఆత్మలకు సుఖశాంతుల అంచలిని ఇవ్వండి. ఇదే బ్రహ్మబాబాను ఫాలో చెయ్యటము. ఈరోజు విశేషంగా బ్రహ్మబాబాను ఎక్కువగా స్మృతి చేశారు కదా. బ్రహ్మబాబా కూడా పిల్లలందరినీ స్మృతి స్వరూపులుగా మరియు సమర్థ స్వరూపులుగా స్మృతి చేశారు. కొంతమంది పిల్లలు బ్రహ్మబాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ మధురాతి మధురమైన ఫిర్యాదును కూడా చేశారు. మీరు ఇంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు అని ఫిర్యాదు చేశారు. మరొక ఫిర్యాదు ఏం చేశారు అంటే, పిల్లలైన మా అందరి నుండి సెలవు తీసుకుని ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు బ్రహ్మబాబా ఏమన్నారంటే, నేను కూడా శివబాబాను అడిగాను, నన్ను ఇలా అకస్మాత్తుగా ఎందుకు పిలిచారు అని. అప్పుడు బాబా ఏమన్నారంటే, ఒకవేళ నేను మిమ్మల్ని సెలవు తీసుకుని రమ్మని చెప్తే మీరు పిల్లలను వదిలిపెట్టగలిగేవారా లేక పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టగలిగేవారా? అర్జునుడైన మీ యొక్క స్మృతి చిహ్నమే అంతిమంలో నష్టమోహ స్మృతి స్వరూపులుగా ఉన్నట్లు ఉంది. అప్పుడు బ్రహ్మబాబా నవ్వుతూ ఇలా అన్నారు, ఇదైతే అద్భుతము. వెళ్తున్నారు అని పిల్లలు కూడా అనుకోలేదు, మరియు వెళ్తున్నాను అని బ్రహ్మ కూడా అనుకోలేదు. ఎదురుగా ఉన్నా సరే రెండు వైపులా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే సమయ ప్రమాణంగా పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అన్న పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంది. దీనినే వాహ్ డ్రామా వాహ్ అని అంటారు. సేవ యొక్క పరివర్తన నిశ్చితమై ఉంది. బ్రహ్మబాబా పిల్లలకు వెన్నెముకగా అయ్యేది ఉంది కనుక అవ్యక్త రూపంలో తీవ్ర గతితో సేవ చేసే పాత్రను అభినయించవలసే ఉంది. విశేషంగా ఈరోజు డబల్ విదేశీయులు చాలా మధురాతి మధురమైన ఫిర్యాదులు చేశారు. డబల్ విదేశీయులు ఫిర్యాదులు చేశారా? డబల్ విదేశీయులు బ్రహ్మబాబాతో ఇలా అన్నారు, కేవలం 2-3 సంవత్సరాలు మీరు ఆగి ఉండుంటే మేము మిమ్మల్ని చూసి ఉండేవారము. అప్పుడు బ్రహ్మబాబా నవ్వుతూ ఇలా అన్నారు, సరదాగా అన్నారు, అలా అయితే డ్రామాతో మాట్లాడండి. డ్రామా ఇలా ఎందుకు చేసిందో అడగండి. కానీ భారతదేశంలో అయినా విదేశాల్లో అయినా లాస్ట్ నుండి ఫాస్ట్ యొక్క ఉదాహరణ తయారయ్యేదే ఉంది. అందుకే ఇప్పుడు లాస్ట్ నుండి ఫాస్ట్గా అయ్యే ప్రత్యక్ష రుజువును చూపించండి. ఏ విధంగా ఈరోజు సమర్థ దివసాన్ని జరుపుకున్నారో అలాగే ఇప్పుడు ప్రతిరోజు సమర్థ దివసముగా ఉండాలి. ఏ విధమైన అలజడి ఉండకూడదు. బ్రహ్మబాబా ఈ రోజున ఏ 3 పదాలలో శిక్షణను ఇచ్చారు అనగా నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి ఈ 3 పదాల యొక్క శిక్షణా స్వరూపులుగా అవ్వండి. మనసాలో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మణాలో నిర్వికారిగా అవ్వాలి. క్షణంలో సాకార స్వరూపంలోకి రండి. క్షణంలో నిరాకారి స్వరూపంలో స్థితులవ్వండి. ఈ అభ్యాసాన్ని మొత్తం రోజంతటిలో పదే పదే చేయండి.
కేవలం స్మృతిలో కూర్చున్న సమయంలోనే నిరాకారి స్థితులై ఉండడం కాదు, కానీ మధ్య మధ్యలో సమయాన్ని తీసి ఈ దేహబాణము నుండి అతీతమై నిరాకారి ఆత్మస్వరూపములో స్థితిలై ఉండే అభ్యాసాన్ని చెయ్యండి. ఏ కార్యం చేసినా ఆ కార్యాన్ని చేస్తూ కూడా ఈ అభ్యాసం చేయండి. నిరాకార ఆత్మనైన నేను ఈ సాకార కర్మేంద్రియాల ఆధారముతో కర్మలు చేస్తున్నాను. నిరాకారి స్థితి కరావన్హార్ అంటే చేయించే స్థితి. కర్మేంద్రియాలు చేసేవి, ఆత్మ చేయించేది. కనుక నిరాకారి ఆత్మ స్థితితో నిరాకారి బాబా స్వతహాగానే గుర్తుకు వస్తారు. ఏ విధంగా బాబా చేయించేవారు అలా ఆత్మనైన నేను కూడా చేయించేవాడిని. ఇలా అనుకోవటం వల్ల కర్మ యొక్క బంధనములో బంధింపబడరు, అతీతముగా ఉంటారు. ఎందుకంటే కర్మ యొక్క బంధనములో చిక్కుకోవడం వల్లనే సమస్యలు వస్తాయి. మొత్తం రోజంతటిలో చెక్ చేసుకోండి, చేయించే ఆత్మగా ఈ కర్మలు చేయిస్తున్నానా? అచ్చా, ఇప్పుడు ముక్తిని ఇప్పించే మిషనరీని తీవ్రతరం చేయండి. అచ్చా, ఈసారి ఈ కల్పంలో ఎవరైతే మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. కొత్తగా వస్తున్న పిల్లలకు బాప్దాదా సరైన సమయంలో బాబాను గుర్తించి బాబా నుండి వారసత్వానికి అధికారులుగా అయినందుకు వారికి విశేషమైన ప్రియ స్మృతులను ఇస్తున్నారు. సదా మేము బాబాను గుర్తించాము అనే మీ ఈ భాగ్యాన్ని గుర్తుపెట్టుకోండి. అచ్చా, డబల్ విదేశీలు చేతులెత్తండి. చాలా మంచిది. బాప్దాదా డబల్ విదేశీలను మీరు బ్రహ్మ యొక్క సంకల్పం ద్వారా జన్మించిన వారు అని అంటారు. ఒకటేమో డైరెక్ట్ నోటి ద్వారా వచ్చిన వంశావళి, రెండోది సంకల్పం ద్వారా వచ్చిన వంశావళి. సంకల్ప శక్తి చాలా గొప్పది. ఏ విధంగా సంకల్ప శక్తి వేగవంతమైనదో అలాగే మీ రచన అయిన డబల్ విదేశీలు తీవ్ర పురుషార్థాన్ని మరియు తీవ్ర ప్రారబ్ధాన్ని అనుభవం చేసుకునేవారు. అందుకే మొత్తము బ్రాహ్మణ పరివారంలో డబల్ విదేశీలు డబల్ సిక్కీలదే పిల్లలుగా ఉన్నారు. భారతదేశంలోని సోదరులు మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఓహో డబల్ విదేశీలు ఓహో అని అంటారు. డబల్ విదేశీలకు సంతోషం ఉంటుంది కదా. ఎంత సంతోషం ఉంది? చాలా ఉందా? మీ సంతోషంతో పోల్చదగినది ఏదీ లేదు. డబల్ విదేశంలో కూడా మురళిని వింటున్నారు, చూస్తున్నారు కూడా. మంచిది. ఈ సైన్స్ సాధనాలు మీకు అనంతమైన సేవలు చేయటంలో చాలా సహకరిస్తాయి మరియు సహజ సేవను చేయిస్తాయి. మీ స్థాపన యొక్క కనెక్షన్తోనే ఈ సైన్స్ యొక్క తీవ్రగతి జరిగింది. అచ్చా, పాండవులందరూ సమర్థులేనా? బలహీనులుగా అయితే లేరు కదా. అందరూ సమర్థులేనా? మరియు శక్తులు బాబా సమానంగా ఉన్నారా? మీరు శక్తి సేన. శక్తులు శక్తి మాయాజీతులుగా చేస్తుంది. అచ్చా, ఈరోజు విశేషంగా అలంకరించేవారు కూడా వచ్చారు. కలకత్తా సోదరులు పువ్వులు తీసుకువచ్చారు. అన్ని చోట్ల పూలతో చాలా బాగా అలంకరించారు. ఇది కూడా స్నేహానికి గుర్తు. మంచిది. మీ స్నేహానికి రుజువునిచ్చారు. అచ్చా, టీచర్లు చేతులెత్తండి. ప్రతి గ్రూపులో టీచర్లు చాలామంది వస్తారు. టీచర్లకు మంచి అవకాశం లభిస్తుంది. సేవకు ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. మంచిది. ఇప్పుడు మీ ఫీచర్స్ అంటే మీ ముఖము ద్వారా అందరికీ ఫ్యూచర్ అంటే భవిష్యత్తును సాక్షాత్కారం చేయించండి. బాబా అంటున్నారు, ఇప్పుడు మీ ముఖము ద్వారా అందరికీ భవిష్యత్తును సాక్షాత్కారం చేయించండి. ఏం చేయాలో విన్నారా? అచ్చా, మధుబన్ వారు చేతులెత్తండి. చాలా మంచిది.
మధుబన్ వారికి చాలా అవకాశం లభిస్తుంది. అందుకే బాప్దాదా అంటారు, మధుబన్ వారు ఆత్మీక ఛాన్సలర్లు. మీరు ఛాన్సలర్లు కదా, సేవ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా మధుబన్ నివాసీలు అందరినీ సంతుష్టపరుస్తారు కదా. అందుకే బాప్దాదా మధుబన్ వారిని ఎప్పుడూ మర్చిపోరు. మధుబన్ నివాసులను ప్రత్యేకంగా గుర్తు చేస్తారు. మధుబన్ వారిని ఎందుకు గుర్తు చేస్తారు? ఎందుకంటే మధుబన్ వారు బాబాపై ప్రేమ ఉండడంలో మెజారిటీ పాస్ అయ్యారు. మెజారిటీకి బాబాపై ఉన్న ప్రేమ ఎడతెగనిది. మధుబన్ వారు తక్కువేమీ కారు, చాలా మంచివారు. ఇండోర్ జోన్ సేవాదారులు వచ్చారు. వారితో బాబా మాట్లాడుతున్నారు. ఇండోర్ జోన్ వారు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు. మంచిది. సేవ చెయ్యటము అనగా సమీపంగా వచ్చే ఫలాన్ని తినటము. సేవ అవకాశాన్ని తీసుకోవటము అనగా పుణ్యమును జమ చేసుకోవటము, ఆశీర్వాదాలను జమ చేసుకోవటము. కావున సేవాదారులందరూ తమ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. ఈ ఆశీర్వాదాలు మరియు పుణ్యము అదనంగా లిఫ్ట్ వలె పనిచేస్తాయి. అచ్చా, దేశంలో లేక విదేశాలలో ఎవరైతే దూరంగా కూర్చున్నప్పటికీ సమీపంగా ఉన్నారో ఆ పిల్లలందరికీ బాప్దాదా స్నేహ దినోత్సవానికి రిటర్న్లో 10 రెట్లుగా స్నేహం యొక్క ప్రియ స్మృతులను ఇస్తున్నారు. బాప్దాదా చూస్తూ ఉంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క టైం అవుతుంది, కానీ వెలుగుతున్న జ్యోతుల వలె అలసిపోకుండా వింటున్నారు మరియు సంతోషిస్తున్నారు. బాప్దాదా పిల్లల సంతోషాన్ని చూస్తున్నారు. మరి చెప్పండి, అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా? అందరూ అవును బాబా అని తలుపుతున్నారు. జనక బచ్చి కూడా అంటే జానకి దాది కూడా చాలా మధురాతి మధురంగా చిరునవ్వు నవ్వుతున్నారు. ఆ మాటకొస్తే అందరూ బాబాకు గుర్తున్నారు. కానీ ఎంతమంది పేర్లని తీసుకుంటారు? అనేక మంది పిల్లలు ఉన్నారు. అందుకే బాప్దాదా అంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరు సహితంగా వ్యక్తిగతంగా ప్రియ స్మృతులను స్వీకరిస్తున్నారు మరియు స్వీకరిస్తూ ఉండండి. అచ్చా, ఇప్పుడు ఒక క్షణంలో నిరాకారి స్థితిలో స్థితులైపోండి. బాప్దాదా డ్రిల్ చేయించారు. లివింగ్ వాల్యూస్ ట్రైనింగ్ జరుగుతోంది. ఇది మంచి సేవా సాధనము. లివింగ్ వాల్యూస్ చేయిస్తూ తమ లవ్లీ లివింగ్ యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. అచ్చా, బాప్దాదా ఈరోజు ఒక విషయాన్ని గుల్జార్ బిడ్డకు చెప్పారు. బ్రహ్మ తన యొక్క సేవల ఈ రథము కూడా ఇప్పుడు 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అందుకు విశేషంగా అభినందనలను ఇస్తున్నారు. ఇది కూడా డ్రామాలోని పాత్ర. బాబా సహాయము మరియు బిడ్డ యొక్క ధైర్యము, ఈ రెండు కలిసి పాత్రను పోషిస్తాయి. అచ్చా, సదా స్నేహ సాగరంలో ఇమిడి ఉండేవారందరికీ, సదా ప్రేమలో లీనమై ఉండేవారికి, సదా చేయించే ఆత్మస్వరూపంలో స్థితిలో ఉండేవారికి, సదా 3 పదాల శివ మంత్రాన్ని ప్రత్యక్ష జీవితంలోకి తీసుకువచ్చేవారికి, సదా బాబా సమానంగా మాస్టర్ ముక్తిదాతలుగా అయి విశ్వాత్మలకు ముక్తిని ఇచ్చేవారికి, అటువంటి సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. దాది గారితో మాట్లాడారు బాబా. ఈ రోజున బాబా పిల్లల్ని విశేషంగా విశ్వం ముందు ప్రత్యక్షం చేశారు. బాబా చేయించేవారిగా అయ్యారు, పిల్లలను చేసేవారిగా తయారు చేశారు. మంచిది. ఈ స్నేహాల అందరినీ స్నేహంలో ఇమిడిపోయేలా చేస్తుంది. అచ్చా, శరీరాన్ని నడిపించే విధి వచ్చింది కదా. నడిపిస్తూ బాబా సమానంగా అవ్యక్తమైపోతారు.
సహజ పురుషార్థం ఆశీర్వాదాలు. మొత్తం రోజంతటిలో ఎవ్వరూ అసంతుష్టులు అవ్వకూడదు. ఆశీర్వాదాలు లభించాలి. ఇదే ఫస్ట్ క్లాస్ పురుషార్థము. ఇది సహజమైనది కూడా, మొదటి పురుషార్థము కూడా. సరేనా? శరీరం ఎలా ఉన్నా సరే ఆత్మ అయితే శక్తిశాలిగా ఉంది కదా. మరి పిల్లలైన మీరందరూ 14 సంవత్సరాలు ఏ తపస్యనైతే చేశారో ఆ తపస్య బలము సేవ చేయిస్తూ ఉంది. ఇప్పుడైతే మీకు చాలామంది సహచరులు తయారయ్యారు. మంచి మంచి సేవా సహచరులు మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. ఇదే చాలు. సరే, వరిష్ఠులైన పెద్ద అన్నయ్యలతో బాప్దాదా మాట్లాడుతున్నారు. డ్రామా అనుసారంగా సేవా ప్లాన్లు ఏవైతే తయారవుతాయో అవి మంచిగా తయారవుతున్నాయి. మరియు ప్రతి ఒక్కరూ సదా సంఘటనలో స్నేహాన్ని మరియు ఆశీర్వాదాలను తీసుకునేందుకు బాలక్సో మాలిక్ అన్న పాఠాన్ని పక్కా చేసుకుని ఇతరులను ముందుకు తీసుకువెళ్తూ ఇతరుల ఆలోచనలకు కూడా గౌరవాన్ని ఇస్తూ ముందుకు వెళ్తారు. కనుక సఫలతే సఫలత. సఫలత అయితే లభించవలసిందే. కానీ ఇప్పుడు నిమిత్త ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారిని విశేషంగా స్నేహ సంబంధంలోకి తీసుకురావటము, ఇది అందరి పురుషార్థాన్ని తీవ్రం చెయ్యటము. స్నేహం ఉండాలి, నిస్వార్థ స్నేహం ఉండాలి. ఎక్కడైతే నిస్వార్థ స్నేహం ఉంటుందో అక్కడ గౌరవాన్ని ఇస్తారు కూడా మరియు తీసుకుంటారు కూడా. వర్తమాన సమయంలో స్నేహమాలలోకి అందరూ వచ్చేటట్లుగా చేయాలి. ఇదే విశేష ఆత్మల కార్యము. మరియు దీని ద్వారానే స్నేహము సంస్కారాలను పరివర్తన కూడా చేయించగలదు. జ్ఞానం అందరి వద్ద ఉంది, కానీ స్నేహం ఎటువంటి సంస్కారాలు కలవారినైనా సమీపంగా తీసుకురాగలదు. కేవలం స్నేహం యొక్క 2 మాటలు సదాకాలము కొరకు వారి జీవితానికి ఆధారంగా అవ్వగలవు. నిస్వార్థ స్నేహము అతి త్వరగా మాలను తయారు చేస్తుంది. బ్రహ్మబాబా ఏం చేశారు? స్నేహంతో తనవారిగా తయారు చేశారు. కావున ఈరోజు దీని అవసరం ఉంది. అంతే కదా. సోనీపత్ కోసం మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ అనుభూతి చేయించేందుకు సాధనాల ఉపయోగాన్ని ఎలా చేయాలి దాని గురించి ఆ ప్లాన్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి సంకల్పాలు ఆలోచనల్లో విశేషంగా మెజారిటీ ఏదైతే స్వీకరిస్తారో ఆ విధంగా తయారు చేయండి. అనుభూతి స్వరూపులుగా అయినప్పుడే అనుభూతిని చేయించగలరు. అచ్చా, ఈరోజు వరదానము: దృఢత శక్తి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే త్రికాలదర్శి ఆసనధారి భవ. దృఢత శక్తి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే త్రికాలదర్శి ఆసనధారి భవ. దృఢత శక్తి శ్రేష్ఠ శక్తి. ఇది నిర్లక్ష్యం యొక్క శక్తిని సహజంగానే పరివర్తన చేసేస్తుంది. బాప్దాదా ఇచ్చిన వరదానం ఏమిటంటే, ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. కేవలం సమయం ఎటువంటిదో అటువంటి విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి. ఏదైనా కర్మను చేయడానికి ముందు దాని ఆది మధ్యాంతాలను గురించి ఆలోచించి అర్థం చేసుకుని కార్యం చేయండి మరియు చేయించండి. అనగా త్రికాలదర్శి ఆసనదారులుగా అవ్వండి. అప్పుడు నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. సంకల్పము అనే బీజము శక్తిశాలిగా దృఢత సంపన్నమైనదిగా ఉండాలి. అప్పుడు వాణి మరియు కర్మలో సహజంగా సఫలత ఉండనే ఉంటుంది. స్లోగన్: సదా సంతుష్టముగా ఉంటూ సర్వులను సంతుష్టపరిచేవారే సంతుష్టమణులు. సదా సంతుష్టముగా ఉంటూ సర్వులను సంతుష్టపరిచేవారే సంతుష్టమణులు. ఓం శాంతి.